బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో అప్పుడే 2 ఎలిమినేషన్లు జరిగిపోయాయి. ఒకరు చిచ్చుబుడ్డిలా పేలే బేబక్క, మరొకరు ఆటో పంచులతో నవ్వించే శేఖర్ భాష. మూడో వారం నామినేషన్స్ ఒక్క ఎపిసోడ్లో సరిపెట్టేశారు బిగ్ బాస్. సాధారణంగా నామినేషన్లలో ఎక్కువ గొడవలు ఉంటాయి కాబట్టి 2 రోజులు సాగదీసేవాడు. కానీ ఈ వారం నామినేషన్లలో నస తప్ప పస లేదనుకున్నాడో ఏమో కానీ ఒక్క రోజులో శుభం కార్డు వేసేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం నామినేషన్లలో మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే చీఫ్ అయినా సరే అభయ్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. మరి దీనికి రీజన్ ఏంటి? మీ నామినేషన్స్లో అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్లకి ట్రాష్ బిన్ థీమ్ పెట్టారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని మీరు భావిస్తారో ఆ వేస్ట్ను త్వరగా బయటకు పంపండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక చీఫ్లు అయిన కారణంగా అభయ్ నిఖిల్ను ఎవరూ నామినేట్ చేయకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు. సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తిపై చెత్త పోసి నామినేట్ చేయాలన్నమాట. ఇక ముందుగా నామినేషన్ ప్రక్రియను సీతతో స్టార్ట్ చేశారు. సీత యష్మిని నామినేట్ చేసింది. గేమ్స్లో డామినేటింగ్గా చీఫ్గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ యష్మిని నామినేట్ చేసింది సీత. ఇక నువ్వు గెలవాలని అనే కసి నాకు నచ్చుతుంది కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చట్లేదు, నీ అగ్రెషన్ నాకు నచ్చలేదు అంటూ పృథ్వీని నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియకి ఛాన్స్ రాగా ముందుగా ప్రేరణను నామినేట్ చేసింది. సాక్స్ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావంటూ చెప్పుకొచ్చింది. ఇక దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయడంతో కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. తర్వాత చెత్త మీద పోయబోతే అందరూ లాస్ట్ టైం నన్ను చెత్త నుండి ఆ బాటిల్ తీసేనే ఇష్యూ చేశారు, ఇప్పుడు అందరూ చెత్త మీద పోసుకోండి అంటూ డైలాగ్ కొట్టింది ప్రేరణ. ఇక తన రెండో నామినేషన్ యష్మికి వేసింది విష్ణుప్రియ. మీరు చీఫ్గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్గా ఆడలేదు, అలానే పనులు ఎక్కువగా మా టీంకే ఇచ్చారంటూ విష్ణు చెప్పింది. దీనికి లేదు, మిగిలిన పనుల కంటే కుకింగే ఎక్కువ పని, అందుకే మీకు తక్కువ ఇవ్వాలని అన్ని మీపైన వేశానంటూ పిచ్చి సమాధానం చెప్పింది యష్మి. తర్వాత మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మికి వేశాడు. నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావు, అలాగే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ దూరిపోయావంటూ మణికంఠ అన్నాడు. దీనికి యష్మి ఏదో సమాధానం చెప్తుంటే మణికంఠ సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి, మీ యాటిట్యూడ్ చూపించకండి అంటూ మణి అన్నాడు. దీనికి నేనంటే ఇదే అండి, ఇలాగే ఉంటాను. ఈ 2 వీక్స్ నేను చీఫ్గా ఉన్నా, నేను మాట్లాడాలి, నా టీం కోసమైనా నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్మెంట్గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో, నీకు చీఫ్ అంటే ఏంటి, మెంబర్ అంటే ఏంటి అని క్లారిటీయే లేదంటూ యష్మి అరిచింది. మణికంఠ సమాధానం ఇస్తుంటే యష్మి మళ్ళీ మధ్యలో దూరింది. దీంతో నేను మాట్లాడేటప్పుడు ఆపొద్దు యష్మి, ప్లీజ్ లిజన్ లేడీ అంటూ మణికంఠకి బీపీ తన్నేసి గట్టిగా అరిచాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేసి మణికంఠను బుక్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు హౌస్లో, నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా, అది డ్రామా, నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదు అంటూ యష్మి చెప్పింది. దీనికి నాకు ఫ్రెండ్లో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తా అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ బూతులు అందుకుంది యష్మి. నువ్వు మంచిగా మాట్లాడు, నేను మాట్లాడతాను అంటూ మణికంఠ అంటే నేను తప్పైతే బయట ఆడియన్స్ చూసుకుంటారు, నువ్వు ఫేక్, నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేందుకు నీకు ఆ దమ్ము లేదా, నువ్వు హౌస్లో ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ పర్సన్ అంటూ యష్మి అంది. ఆ తర్వాత అగ్రెషన్ రీజన్తో పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ. ఇక తర్వాత ప్రేరణ మొదటిగా సీతను నామినేట్ చేసింది. నువ్వు గేమ్కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావంటూ వింత రీజన్ చెప్పింది. దీనికి సీత కూడా గట్టిగానే వాదించింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ. రాత్రి పక్కన పెట్టిన 5 గుడ్లలో నువ్వు 2 ఎగ్స్ తినేసావు అంటూ నామినేషన్ వేసింది. ఇది నాకు సెల్ఫిష్ అనిపించింది అంటూ ప్రేరణ అంది. దీనికి నవ్వుకున్న విష్ణు, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్, ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా నువ్వు తిన్నావు, అప్పుడు పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావంటూ విష్ణు అంది. ఇక వీళ్ళ మధ్య కాసేపు గుడ్డు డిస్కషన్ జరిగింది. ఇక మీద చెత్త పోసిన వెంటనే బ్రెయిన్లెస్ పీపుల్ ఎందుకు వస్తారో అంటూ విష్ణు తిట్టింది. దీనికి యూజ్లెస్ పీపుల్ అంటూ ప్రేరణ కూడా కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఆదిత్య విష్ణుప్రియ మణికంఠలను నామినేట్ చేశాడు. అలానే నైనిక సోనియా ప్రేరణలను నామినేట్ చేసింది. ఈ నామినేషన్లలో పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. తర్వాత యష్మి మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది. చూడు చాక్లెట్ బాయ్, ఈ హౌస్లో ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నేను నామినేట్ చేస్తా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా, అలాంటి విషయంలో నువ్వు నన్ను మోసం చేసావు, నాకు నువ్వు ఈ హౌస్కి చాలా డేంజరస్ అనిపిస్తుంది, నా హార్ట్ను నువ్వు బ్రేక్ చేసిన దానికి నేను నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి అంది. తర్వాత తన రెండో నామినేషన్కి నైనికాకి వేసింది యష్మి.
తర్వాత నబీల్ యష్మి ప్రేరణలను నామినేట్ చేయగా పృథ్వీ సీతా నైనికాలను నామినేట్ చేశాడు. ఇక సోనియా ముందుగా నైనికను నామినేట్ చేసింది. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావంటూ రీజన్ చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ ఎవరో చెప్పకముందే యష్మి లేచి నిల్చుంది. దీంతో కాసేపు నవ్వి నీకు ఫస్ట్ వీక్ నుంచి రీజన్స్ చెప్పాలా అంటూ సోనియా అడిగింది. చెప్పు పర్లేదు అంటూ యష్మి అనడంతో నువ్వు పాజిటివ్గా ఉంటే బావుండు, కానీ ఎప్పుడూ నెగిటివ్ చేస్తావు, అది విషయంలో అంతా స్ప్రెడ్ అవుతుంది, నీతో పాటు హౌస్కి కూడా అది ప్రమాదం అంటూ సోనియా చెప్పింది. దీనికి యష్మి చెబుతూ నేను మీకులా గేమ్ను లైట్ తీసుకోను అంటూ చెప్పింది. ఎవరు లైట్గా తీసుకున్నారు? మేమా? అందుకేనా టాస్క్ ఉందంటే డ్రెస్ చేంజ్ కూడా చేసుకొని రాలేదు త్వరగా అంటూ మళ్ళీ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళింది సోనియా. దీనికి నా డ్రెస్ నా కంఫర్ట్, మీ కంఫర్ట్ బట్టి ఆడడానికి నేను ఇక్కడ రాలేదు, అయినా ఏ గేమ్కి ఏ డ్రెస్ కంఫర్ట్ అని అక్కడ ఆలోచించే బుర్ర ఉంటే నేను ఆ స్పెల్లింగ్ టాస్క్లోనే విన్ అయి ఉండేదాన్ని, నాకు బుర్ర లేదు అంటూ యష్మి అంది. దీనికి అది అయితే క్లియర్ కదా అంటూ సోనియా వెక్కిరించింది. అవును, నాకు బుర్ర లేదనే అనుకోండి, మీరు పృథ్వీ, అభయ్, నిఖిల్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ టీంపై గేమ్పై చూపించలేదు, ఏ గేమ్లోనూ నేను ఆడతా అంటూ మీరు రాలేదు, అయినా ఇంత చెబుతున్నావు కదా, నువ్వు చీఫ్ అయ్యాక ఏం చేస్తావో చూస్తా, నువ్వు ఆడి ముందు చీఫ్గా గెలువు, ఏం చేస్తావో చూపి, నీకు అప్పుడు నామినేషన్ వేస్తా అంటూ ఫైర్ అయ్యింది యష్మి. ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత తన సీట్లో కూర్చొని ఏడ్చింది యష్మి. ఆమె చాలా ఫేక్ పర్సన్, నాకు ఒక అవకాశం ఇస్తే అది ఫేక్ అని ముహాన కొట్టేదాన్ని, ప్రతిదానికి మా ఇంట్లో అలా పెంచలేదు అంటుంది. మరి మా ఇంట్లో అలా నేర్పించారా? కానీ మినిమం కామన్ సెన్స్ ఉంది నాకు అంటూ యష్మి ఏడ్చింది. ఇది నిన్న సోనియా ఏంటి నా గురించేనా ఏడ్చేది అంటూ యష్మిని హగ్ చేసుకోవడానికి వెళ్ళింది. వద్దు నాకు, ఐ వాంట్ టు హేట్ యూ అంటూ యష్మి ఏడ్చింది. పర్లేదు నేను తీసుకుంటా, నువ్వేమిచ్చినా తీసుకుంటా అంటూ సోనియా అంది. ఇక నామినేషన్స్ చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లు అయినప్పటికీ ఇద్దరు టీంలు సమానం కనుక మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ అయ్యే అవకాశం ఉంది, మీరే చర్చించుకొని ఎవరు నామినేషన్స్లోకి వెళ్తారో డెసిషన్ చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో నిఖిల్, అభయ్ కాసేపు మాట్లాడుకున్నారు. నువ్వు ఆల్రెడీ 2 సార్లు నామినేషన్స్లోకి వెళ్ళావు కదా, ఈసారి నేను వెళ్తా అంటూ అభయ్ వాలంటీర్గా నామినేషన్స్లోకి వచ్చాడు. దీంతో ఈ వారం మొత్తం 8 మంది సభ్యులు నామినేషన్లో ఉన్నట్టు. వీరికి అత్యధికంగా యష్మికి 5 ఓట్లు పడ్డాయి. ఇక నామినేషన్స్లో ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, యష్మి, అభయ్, సీత ఉన్నారు. వీళ్ళ నుండి ఈ వారం హౌస్ నుండి బయటకు ఎవరు వెళ్తారో చూడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి ఆదిత్య ఓం నామినేషన్స్కి రాకపోవడం. లాస్ట్ టైం చూసుకున్న ఓటింగ్ ప్రకారం పృథ్వీ అండ్ సీత బాటంలో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారా, లేకపోతే ఈ వారం ఆట తీరు వల్ల ఇంకెవరైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా అనేది చూడాలి. అయినా మన పిచ్చి కాకపోతే మనం వేసే ఓటింగ్ని లెక్క చేసి బిగ్ బాస్ ఏమి ఎలిమినేషన్ చేయట్లేదు కదా. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.